మనం అనుకున్నాం కదా, నిధాకుడు అనేటువంటి యువకుడు నగరంలోకి వచ్చినటువంటి ఋభు మహర్షి దగ్గరకు వెళ్ళి ఏవేవో వేదాంత ప్రశ్నలు వేస్తున్నాడని చెప్పుకున్నాం కదా. తన పాండిత్యం అంతా ఆయన ముందు ప్రదర్శించాడు. నిజంగా తెలుసుకోవాలనేటువంటి తపన ఉంటేనే పెద్దలు హృదయపూర్వకంగా సమాధానాలు చెప్తారు, లేకపోతే చెప్పరు. అది వారి యొక్క స్వభావం. అలాగే ఋభు మహర్షి కూడా ఏమీ మాట్లాడుకోకుండా మందకోడిగా ఉండిపోయాడు అనుకున్నాం. దాంతో నిధాకుడు మరింత రెచ్చబోయి తన వేదాంత పాండిత్యమంతా ప్రదర్శించేశాడు, మొత్తం అంతా పలికేశాడు. ఇంతలో నిధాకుడికి రాజుగారి ఊరేగింపు అటు రావటం కనిపించింది. వెంటనే మాటలాపి భయభక్తులతో ఒక ప్రక్కకు ఒదిగి నిలబడ్డాడు. ఋభుముని మాత్రం ఊరేగింపును చూసి ఏమిటది ఏమిటది అని అరవసాగాడు. నిధాకుడు ఆయనతో, ఏనుగు మీద రాజుగారు వెళుతున్నారు, అరవకు అన్నాడు. వీరిలో ఏనుగేది, రాజెవరు అని అమాయకంగా అడిగాడు ముని. ఏమిటి అక్కడ వెళుతుంది ఉత్సవం అంటే, ఏనుగు మీద రాజు కూర్చొని వెళుతున్నాడంటే, అయితే ఏనుగేది రాజేది అని. కిరీటం పెట్టుకున్నవాడు రాజు కదా, లావుగా ఉన్నది ఏనుగు కదా అన్నాడు నిధాకుడు. చెవిలో గుసగుసగా కిరీటం దేని మీద ఉంది అన్నాడు ముని. కిరీటం దేని మీద ఉంది? ఇంతలో రాజుగారి ఊరేగింపు వెళ్ళిపోయింది. నిధాకుడికి ఒళ్ళు మండి ఒక్కసారిగా ముని మీద ఎక్కి కూర్చొని, నీలాగా కింద ఉన్నది ఏనుగు, నాలాగా పైన ఉన్నవాడు రాజు, తెలిసిందా అని అరిచాడు. అక్కడ ముని చాలా ప్రశాంతంగా, నాకు కింద పైన కూడా నేనే కనిపిస్తున్నానే అన్నాడు. ఆ మాట వింటూనే నిధాకుడికి కళ్ళు తిరిగినట్లయింది. తను ఇప్పటిదాకా చెప్పినటువంటి వేదాంత ఉపన్యాసం ఇదే కదా, అన్ని చోట్ల నేనే సమంగా వ్యాపించి ఉన్నానని, దాన్నే అనుభవ రూపంలో రాజెవరు ఏనుగెవరు అని అడిగాడు ముని. అందరిలో ఉన్న చైతన్యం ఒకటే అనే సందేశమిచ్చారు. అది గ్రహించక పొగరుపోతై ఆయన మీదకెక్కి కూర్చున్న పాపి తను. ఈ గుర్తింపు రాగానే నిధాకుడు తటాలున క్రిందకు దూకి ఋభుముని పాదాలు బట్టి క్షమాపణ అడిగాడు. ముని పాదాలు స్పృశిస్తూనే ముట్టుకుంటూ ఉండగానే అతనికి గురుకృప ప్రసరించి జ్ఞానం అనుభవానికి వచ్చింది. శిష్యులలో జ్ఞానం అనుభవం కలిగేందుకు గురువు ఏ కష్టమైనా పడతాడా అనుకున్నాం కదా. ఎన్ని అవమానాలైనా సహిస్తాడు. ఇప్పుడు చూడండి, వీడిని పైన కూర్చోబెట్టుకోవాలనే పరిస్థితి వచ్చిందని ఈ కథ మనకు నిరూపిస్తుంది. ఇక త్రిశంకు, గురుబలం లేనివాడు గురువులను ధిక్కరించేవాడు. ఎంత శక్తివంతుడైనా వాడికి పతనం తప్పదు. దీనికి త్రిశంకుడి కథ ఒక నిదర్శనం. త్రిశంకుడు సూర్యవంశపు రాజైనటువంటి అరుణుడి కుమారుడు కదా. అతడు అసలు పేరు సత్యవ్రతుడు. పేరుకు సత్యవ్రతుడు గాని
గుణం అంత మంచిది కాదు వాడిది. అతడు ఒకసారి పెళ్లి కూతురైన ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహ సమయంలో అపహరించాడు. ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చేశాడు. దానికి అరుణుడు కోపించి అతడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టేశాడు. జయ గురుదత్త. చూస్తాం.